మన డే 22 ఆఫ్ డేటా అనలిటిక్స్ సిరీస్ ఈరోజు చూద్దాం. SQL లో ఉన్న క్లాసెస్ అనేది చూద్దాం. ఈ రోజు క్లాస్ ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్. ఫస్ట్ లిమిట్ క్లాస్ అంటే ఏంటి? లిమిట్ క్లాస్ అనేది ఒక క్వైరీ నుంచి ఎన్ని రోస్ అయితే కావాలో అంతకి రిస్ట్రిక్ట్ చేయడానికి మనము ఈ లిమిట్ క్లాస్ అనేది యూస్ చేస్తాం. రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ రోస్ రిటర్న్ బై ఏ క్వైరీ. లిమిట్ క్లాస్ SQL కి ఏం చెప్తుందనంటే నాకు ఎంత వరకు అయితే కావాలో అంతే డేటా ఇవ్వమని మాత్రం చెప్తుంది. గివ్ మీ ఓన్లీ దిస్ మెనీ రోస్ అని మాత్రమే చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి స్టూడెంట్ మార్క్ షీట్ అనేది ఉంది. ఆ దాంట్లో 50 స్టూడెంట్స్ అనేది ఉన్నారు అనుకోండి. అయితే కానీ టీచర్ కి ఏం కావాలంటే టాప్ హైయెస్ట్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే కావాలి. అప్పుడు మనం అన్ని రికార్డ్స్ అనేది చూస్తామా అంటే లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్ క్లాస్ యూస్ చేసి టాప్ 3 స్కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళ లిస్ట్ మాత్రమే మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక లార్జ్ డేటా నుంచి మనం కావాల్సిన డేటాను తీసుకోవడానికి మనం ఈ లిమిట్ క్లాస్ అనేది యూస్ చేస్తాం. దీనికి మనం లిమిట్ క్లాస్ అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ బై క్లాస్. ఆర్డర్ బై క్లాస్ అని అంటే ఒక రిజల్ట్ కి సరైన ఆర్డర్ లో సార్టింగ్ చేయడానికి మనం అనేది ఆర్డర్ బై క్లాస్ యూస్ చేస్తాం. దీంట్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ టు హైయెస్ట్ సార్టింగ్ చేసుకోవచ్చు. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ ఇలా సార్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కి ఒక ప్రోడక్ట్ అనేది ఉంది. ఒక ప్రోడక్ట్ కి మనం లో ప్రైస్ నుంచి హై ప్రైస్ లో చూడాలి అంటే మనము లో ప్రైస్ నుంచి హై ప్రైస్ కి సార్ట్ అనేది చేసుకోవచ్చు. ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఆ ఎంప్లాయీస్ కి హైయెస్ట్ శాలరీ నుంచి లోయెస్ట్ శాలరీకి మనం సార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ అనేది ఉన్నారు, దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ లో కూడా సార్టింగ్ అనేది చేసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ అంటే మనం లోయెస్ట్ టు హైయెస్ట్ ఇలా ఆర్డర్ బై క్లాస్ యూస్ చేసి మనం అనేది ఒక డేటాని నీట్ గా క్లియర్ గా అర్థమయ్యేటట్టు మనం అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ లో మనము గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాస్ అనేది చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ 2 చూద్దాం. ఫాలో చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.